అందరికీ నమస్కారం. మరియు డాడీ వాళ్ళ కొలీగ్స్కి మరియు బాబు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా హాయ్. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు అక్కడికి ఒక హిస్టరీ ఉందంటే నా పేరు కూడా హిస్టరీ ఉంది. యాక్చువల్గా డాడీ నాగార్జున ఫ్యాన్ అనమాట. సో ఆఖరి పోరాటం సినిమాలో నాగార్జున పేరు విహారీ. సో ఆ పేరు నాకు అలా పెట్టారనమాట. అయితే ఇప్పుడు యాక్చువల్గా డాడీ మీకు ఇలాగా లైక్ ఇప్పుడు మీ దాంట్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్స్ లేకపోతే సిబిఆర్ డీలర్ వాళ్ళకి డాడీని ఎలా సార్ అంటారో నేను కూడా డాడీని తర్వాత సార్ అనే అనాల్సి వచ్చింది. ఎందుకంటే నేను సంగారెడ్డిలో యాజ్ ఏ జూనియర్ పంచాయత్ సెక్రటరీ వర్క్ చేసినప్పుడు డాడీ నాకు అక్కడ కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్ అనమాట. అయితే ఇంకా ఉంటాయి కదా వర్క్స్ ఏమేమి చేయకపోయినా ఏం లేకపోయినా మీ దగ్గర. సో నా దగ్గర నేను అవ్వకపోయినా అయినా నా దగ్గరకు రాకండి, వేరే విలేజెస్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళండి అని అట్లా చెప్పుకుంటూ ఉండే ఊరికే. బట్ ఒకసారి వచ్చారు, వచ్చిన తర్వాతకి మా దగ్గర ఉన్న దానికి కంప్లైంట్స్ వెళ్ళిపోయినాయి. సో డాడీ వర్క్ కమిట్మెంట్ అనేది ఎలా ఇస్తారని అంటే ఒకసారి వర్క్ కమిట్మెంట్ ఇచ్చారంటే అది అయిపోతుంది. ప్లస్ డాడీ ఎవరైతే కొలీగ్స్ కానీ లేకపోతే వేరే లెవెల్ ఆఫీసర్స్ కానీ ఎవరైతే ఉన్నారో డాడీతో ఎక్కువసార్లు చాలా చోట తిరిగాను అనమాట. నాట్ ఓన్లీ కోఆపరేటివ్ ఆఫీస్ బట్ ఆల్సో చాలా వేరే లెవెల్ ఆఫీసెస్ కూడా, అంటే వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, పంచాయత్ రాజ్ లేకపోతే కమర్షియల్ అసలు డాడీకి చాలా పరిచయాలు ఉన్నాయి. అట్లా ఎక్కడికి వెళ్ళినా డాడీ మంచిగా పలకరించే వాళ్ళు ఉన్నారు. సో అలా చూసినప్పుడు అనిపించేది నాకు, అరే ఇప్పుడు నేను నా డిపార్ట్మెంట్లో పరిచయం పెంచుకోవడానికి కష్టం, అలాంటిది డాడీ అన్ని డిపార్ట్మెంట్స్ ఎట్లా కవర్ చేశారు. ప్లస్ నాకు ఇంకో ఎగ్జాంపుల్ ఏంటిదంటే డాడీ వాళ్ళ ఆఫీస్లోనే అతను కలిశారు అనమాట, భిక్షపతి గారని వాళ్ళు వచ్చారు. నాకు అప్పుడే అనిపించింది, అరే డాడీ అక్కడ నుండి వెళ్ళిపోయి 4 months అయిపోతుంది, ఇప్పుడు ఒక ఆఫీసర్ ఎక్కడ ఉండని వెళ్ళిపోతే మేము కూడా మా నార్మల్గా ఒక 90-85% ఆఫ్ పీపుల్ వెళ్ళిపోయలే సార్ మనకి ఎందుకని అనుకుంటారు. కానీ ఇంకా నాకే ఆయన కలిసి పిలిచి సార్ ఇలా అనుకుంటూ సార్ ఇలా మాకు చేశారు, అనవసరంగా వెళ్ళిపోయారు, ఇక్కడ నుండి ఇక్కడ ఉంటే అయిపోయారని అంటే అప్పుడు అనిపించింది, అరే నిజంగానే డాడీ ఇక్కడ ఉంటే అయిపోయేదిగా, అనవసరంగా వెళ్ళిపోయారు ఇట్లా అనిపించింది. ప్లస్ నాకు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ ఇప్పుడు రావడానికి గల కారణం కూడా నాకు మెయిన్గా డాడీనే. ఎందుకంటే డాడీ ఇప్పుడు నలుగురులో డిఎల్సీఓగా చేసినప్పుడు అక్కడ ముక్తేశ్వరరావు సార్ కలెక్టర్ ఉండే, దాని తర్వాతకి డాడీ ఇక్కడ పీడీడీఆర్డీఏగా చేశారు రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో. ఇక్కడ రఘునందన్ రావు సార్ కలెక్టర్ ఉండే, పమ్మేల సత్పతి మేడం అసిస్టెంట్ కలెక్టర్ ఇక్కడ. సో డాడీ ఎక్కడికి వెళ్ళినా ఏ లెవెల్కి వెళ్ళినా నన్ను వాళ్ళతో ఇంటర్వ్యూ చూపించాలి, లేకపోతే వాళ్ళతో ఇంట్రాక్షన్ చేయించాలి. సో నాకు ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వచ్చేసి మా ఫాదరే. అయితే ఒకసారి సంగారెడ్డి కలెక్టర్గా హనుమంతరావు సార్ ఉండే. సో అక్కడ నేను యాక్చువల్గా సార్ ఇట్లా మీ నుండి ఇన్స్పైర్ అవ్వడానికి ఏంటిది, ఎట్లా చదువుకోవాలని నార్మల్గా అడుగుతుంటే అప్పుడు సార్ అన్నారు కదా, నన్ను ఎందుకు ఇన్స్పైర్ చేసుకుంటావు, నేనే మీ ఇంట్లో ఇద్దరు నుండి ఇన్స్పైర్ అయ్యాను, ఒకటి మీ ఫాదర్ ఇంకోటి మీ పెదనాన్న. సో వాళ్ళని చూసి నువ్వు ఇన్స్పైర్ అవ్వు. అంటే మా కూడా అనమాట మాది, మా ఊరి సైడ్ అప్పటికి ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఆఫీసర్స్ అంటే తెలిసిన వాళ్ళ బ్యాచ్లో డాడీ అని పెదనాన్న వాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళని నేర్చుకొని రా అనేవాళ్ళు. ప్లస్ నాకు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇప్పుడు లైక్ Group 4 ఇలాంటి జాబ్స్ ఏది ఉన్నా కూడా డాడీ అనేవారు. ఇట్స్ ఏ లెవెల్ జాబ్ అయినా సరే, చిన్నదైనా, వెదర్ ఇట్ ఈస్ అటెండర్, సబార్డినేట్, ఈవెన్ కలెక్టర్, నీకు 100 పోస్టులు ఉంటే ఒక్క పోస్ట్ వచ్చినా అది గ్రేటే. సో మా ఫాదర్ మాకు ఎప్పుడు ప్రెషర్ తీసుకురాలేదు, ఎప్పుడు మాకు ఇది చేయి అది చేయి అనేవాళ్ళు కాదు, చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. సో మాకు మా డాడీ అంటే ఒక ఎమోషన్, నాకు మా అక్కకి. మేము బట్ లాస్ట్ డాడీ ఈజ్ బోరింగ్ ఇంట్లో. ఒకటి ఏదైనా చెప్తే 10 సార్లు మళ్ళీ రిపీట్ చేయాలి మేము, డాడీ అది చేయి, డాడీ ఇది చేయి, డాడీ మళ్ళీ 10 days తర్వాతకి అది ఎలా ఇది ఎలా. సో డాడీ